హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి హెచ్సిఎల్ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఈమెయిల్లోనే మీరు అయితే వర్క్ చేయాలన్నమాట. సో 5 రోజుల వర్క్ అనేది ఉంటుందన్నమాట. నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే మన ఛానల్కి ఫస్ట్ టైం కానీ ఎవరైతే వస్తారో అటువంటి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇక లేచకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్తిగా. హెచ్సిఎల్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈమెయిల్ సపోర్ట్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. ఈమెయిల్ సపోర్ట్ రోల్ అనమాట. సో గోర్గన్లో ఉంటుంది ఈ కంపెనీ. గురుగ్రామ్ హర్యానా ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. 1 డే అగో అనేసి ఇవ్వడం జరిగింది. సో 1 డే క్రితమే మనకి ఈ యొక్క పోస్ట్ అనేది పోస్ట్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అనమాట. సో ఆన్ టైం వచ్చేసరికి ఫుల్ టైం చేయవలసి ఉంటుంది. ఎంట్రీ లెవెల్ వచ్చేసరికి అలాగే 10,001 ఎంప్లాయీస్ అయితే దీంట్లో పనిచేయడం జరుగుతుంది. ఐటీ సర్వీస్ అండ్ ఐటీ కన్సల్టింగ్గా. అలాగే 713 స్కూల్స్ అయితే ఆల్యూమిన్గా ఇక్కడ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో స్కిల్స్ వచ్చేసరికి ఈమెయిల్ అలాగే కమ్యూనికేషన్కి అలాగే 3+more అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మన స్కిల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ చాట్గా అలాగే కమ్యూనికేషన్ అలాగే కస్టమర్ సపోర్టు ఈమెయిల్ ఇంగ్లీషు ఈ స్కిల్స్ ఉంటే మనకి సరిపోతుంది అనమాట. ఓకేనా. మీరు ఒకవేళ లింక్డ్ఇన్లో కానీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఉంటే ఈ యొక్క స్కిల్స్ని కూడా ప్లస్ యాడ్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఎలా అప్లై చేయాలో అదంతా కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. సో ముందైతే జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి జాబ్ ఎవరు తీసుకొచ్చారంటే సీకా తన్వార్ గారు మనకి ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ అనమాట ఈమె. సో సీకా తన్వార్ గారు ఈ యొక్క జాబ్ని రిలీజ్ చేయడం జరిగింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఎంబీఏ టాలెంట్ యాక్విజిషన్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ హైరింగ్ జాబ్ పోస్టర్ అనమాట ఇది. ఓకేనా. అబౌట్ ద జాబ్ అనమాట. సో హెచ్సిఎల్ ఆఫర్స్ గ్రేట్ ఆపర్చునిటీ టు మేక్ ఏ కెరీర్ విత్ అమెరికన్ గ్లోబల్ కార్పొరేషన్ హూ ఈస్ ఏ లీడింగ్ సర్చ్ ఇంజిన్ వరల్డ్ వైడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి ఈమెయిల్ సపోర్ట్గా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకైతే రిటన్ అండ్ వెర్బల్ మంచిగా రాయడం కానీ చదవడం కానీ వస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా. ఇది మొత్తం టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట. సో డెజిగ్నేషన్ వచ్చేసరికి ప్రాసెస్ అసోసియేట్ కింద కూడా చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఇమీడియట్ జాయినర్స్ ఎవరైతే ఉంటారో మాకు వెంటనే జాబ్ కావాలి అనుకున్న వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే రిక్వైర్మెంట్ వర్క్ వచ్చేసరికి రిక్వైర్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి గుడ్ ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బోత్ రిటన్ అండ్ స్పీకింగ్. సో మీకైతే మంచిగా ఇంగ్లీష్ అనేది వస్తే సరిపోతుందండి. ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో రాయడం రావాలి, మాట్లాడడం కూడా రావాలి అనమాట. ఓకేనా. షిఫ్ట్ వచ్చేసరికి 24/7 అనమాట. 5 days వర్క్ అనేది ఉంటుంది. సో 2 days అనేది వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓకేనా. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్. సో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అనమాట. సో బీబీఏ కావచ్చు, బీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు. అలాగే నెక్స్ట్ ఎనీ స్ట్రీమ్ అంటే మీకు అర్థమై ఉంటుంది. బీకామ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని. ఓకేనా. ఇక్కడైతే వర్క్ లొకేషన్ వచ్చేసరికి క్లయింట్ సైట్ డిఎల్ఎఫ్ సైబర్ సిటీ గురుగ్రామ్ అనేసి ఇవ్వడం జరిగింది. గ్రేట్ వర్క్ ఎన్వైరన్మెంట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మర్షియావ్ ఎక్సలెంట్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగింది. స్కిల్స్ సర్టెడ్ రిక్వైర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ ఇంగ్లీష్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ విత్ ఫోకస్ ఆన్ కస్టమర్ సర్వీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సాల్వింగ్ కస్టమర్ క్వారీస్ వయా ఈమెయిల్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఆర్డర్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ప్రిఫర్డ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా.
నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ అండి. యాజ్ ఏ ఆర్డర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెసింగ్ సింపుల్ టు కాంప్లెక్స్ ఆర్డర్స్ అండ్ హ్యాండ్లింగ్ ఎంక్వైరీస్ ఫ్రమ్ ద క్లయింట్ విత్ ఐ అక్వైరీ అండ్ ఎఫిషియన్సీ అనేసి ఇవ్వడం జరిగింది. యూ విల్ యూస్ డెడికేటివ్ రీజనింగ్ టు మేక్ సౌండ్ బిజినెస్ డెసిషన్స్. యూ విల్ ఫాలో బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ work across functionally with multiple teams to complete the above tasks and other daily job functions అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే యూ విల్ మల్టీ టాస్క్ చేయాలండి. సో మీరైతే వీళ్ళు ఇచ్చే టూల్స్ ప్రకారంగా మీరైతే మెయింటైన్ చేసే విధంగా క్లయింట్ డేటాబేస్ కూడా మెయింటైన్ చేయాలన్నమాట. సో అది వ్యాలిడిటీగా ఉందో లేదో అనేది చెక్ చేయాలి. ప్రతి ఆర్డర్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వెరిఫై చేసే విధంగా ఉండాలి. అలాగే పేమెంట్స్ టర్మ్స్ అవన్నీ కూడా మీరు హై అటెన్షన్ తీసుకొని చెక్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. అలాగే యూ విల్ ఎన్ష్యూర్ కాంప్లైన్స్ టు ఆల్ కంపెనీ అండ్ బిజినెస్ పాలసీస్, అడ్మినిస్ట్రేట్ ఆల్ ఓపెన్ సేల్స్ ఆర్డర్స్ అండ్ ఎన్ష్యూర్ అప్రోప్రైట్ ఆర్డర్ ఫాలో అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క ఆర్డర్ని కూడా మీరు చెక్ చేసి పాలసీస్ అవన్నీ కూడా ఫాలో అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూ విల్ ఓన్ అండ్ మేనేజ్ ద ఇంటర్నల్ ఆర్డర్ టు ఈచ్ ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్ ఫర్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ టు ఎన్ష్యూర్ ఇట్. ఏవైతే క్యాష్ చేసి ఆర్డర్ చేసుకుంటారో అటువంటివి కూడా మీరు ఒక ఆర్గనైజేషనల్గా మెయింటైన్ చేసే విధంగా ఉండాలన్నమాట. అలాగే యూ విల్ లెర్న్ అండ్ ప్రాసెస్ ఆల్ ప్రొడక్ట్స్ ఆఫర్డ్ ఇంటూ లోగోస్. సో మీరైతే లోగోస్ కూడా రెడీ చేసే విధంగా ఉండాలి, ఏవైతే స్పెషల్ ఆఫర్స్ ఉంటాయో వాటికి అనమాట. ఓకేనా. కీ స్కిల్స్ వచ్చేసరికి టీమ్ ఓరియంటెడ్ అండ్ టీమ్ ప్లేయర్గా చేయాల్సి ఉంటుంది. సో సిచ్యువేషన్లు అలాగే కాన్స్టెన్షనల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఉండాలి విత్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఓన్స్ వర్క్ అనమాట. సో మీ ఓన్ వర్క్ ఏదైతే ఉంటుందో అది చేయవలసి ఉంటుంది. ఎక్సలెంట్ క్రిటికల్ అండ్ అనలిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏవైతే ఉంటాయో అనలిటిక్ థింకింగ్ అది కూడా మీకు ఉండాలన్నమాట, ఆ యొక్క సామర్థ్యం కూడా. సో హై అటెన్షన్ టు ఇన్ డీటెయిల్ అండ్ హై లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం అనేది మీరు మెయింటైన్ చేయాలి. అలాగే ప్రోయాక్టివ్, సెల్ఫ్ మోటివేటెడ్, సెల్ఫ్ స్టార్టర్, మినిమల్ సూపర్విజన్ అనేది ఉండాలి. సో ఎక్సలెంట్ అనలిటికల్ స్కిల్స్ అండ్ స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా మీకు ఉండేటట్టుగా ఉండాలి. రెజల్యూషన్ అండ్ కాంప్లెక్షన్ అనేది ఉండాలి. సో స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ టైమ్ అండ్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసరికి హెచ్ఆర్ స్క్రీనింగ్ అనేది ఉంటుందండి. రిటన్ టెస్ట్ రిలేటెడ్ టు కేస్ స్టడీస్ అనేవి ఉంటాయి. ఈమెయిల్స్ కూడా మీకు చేయవలసి ఉంటుంది. ఆపరేషన్స్ క్లయింట్ ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. సో హెచ్ఆర్ సీక్ తన్వర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 7678561318కి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంటరెస్ట్ క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క ఈమెయిల్కి sheikh.tanveer@hcl.com ఈ యొక్క మెయిల్కి మీరైతే రెజ్యూమ్ అనేది పంపించవచ్చు అనమాట. టోటల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్, ఈసీటీసీ ఇవన్నీ కూడా క్యాన్ జాయిన్ ఇమిడియట్లీ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ ఉంటే డైరెక్ట్గా మీకు అప్లై అవుతుంది. ఇక్కడైతే ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అప్లై టు హెచ్సిఎల్ టెక్ అనేసి ఇవ్వడం జరిగింది. పేజీ 1 of 3 అనేసి కూడా ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ ఇన్ఫో వచ్చేసరికి ఆన్ ద జాబ్స్ కిట్ అనేసి ఇవ్వడం జరిగింది. మనకైతే ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ ఇంకా యాడ్ చేయలేదు. ఫోన్ నెంబర్ యాడ్ చేశాక నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇంకా చూడండి, నేను ఆల్రెడీ ఈ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి ఉంచాను కాబట్టి ఇలా రావడం జరుగుతుంది. సో మీరు అప్లోడ్ చేయకపోతే అప్లోడ్ రెజ్యూమ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అలాగే మీరు ఇక్కడ అడుగుతుంది అనమాట, వి మస్ట్ ఫిల్ ద పొజిషన్ అర్జెంట్లీ, క్యాన్ యూ స్టార్ట్ ఇమ్మీడియట్లీ అనేసి ఇవ్వడం జరిగింది. ఎస్ అని దానిపైన క్లిక్ చేసి సో మీరు రివ్యూ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.